హాయ్ అండి. ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తానండి. మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇందులో వచ్చేసి హాఫ్ స్పూను సాల్ట్, హాఫ్ స్పూను కారం అయితే వేసుకుని శుభ్రం పట్టించేయాలండి. ఈ మటన్ అయితే ఒక పావు గంట సేపు అలా వదిలేసి తర్వాత విజిల్స్ వేయించుకోవాలి. ఈ విధంగా విజిల్స్ వేయించుకున్నాక ఒక గిన్నెలోకి అయితే మీరు అర కేజీ రైస్ అయితే తీసుకోవాలండి. ఈ అర కేజీ రైస్ కోసము 3 యాలకులు, 3 లవంగి మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు, అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ ముక్క ఉంటే చిన్న జాజికాయ ముక్క వేసుకోవచ్చు. ఇవి అయితే రైస్ కడిగేసుకున్న రైస్లో అయితే వేసేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక గంట అయితే నాననివ్వాలి. తర్వాత మనము మసాలా కోసం అయితే ఒక అంగుళం అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు సగం వేసుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగి మొక్కలు వేసుకోవాలి. అలాగే నేనైతే 1 స్పూన్ నువ్వులు వేస్తున్నాను. మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మటన్ అయితే ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనము దీన్ని అయితే నేను సపరేట్గా ఇంకొక దాంట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మటన్లోకి అయితే ఒక స్పూను చికెన్ పౌడరు, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ వచ్చేసి బిర్యానీ పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలండి. సాల్ట్ అయితే సరిపడా వేసుకోవాలి. తర్వాత మనము పెరుగు అయితే వేసుకోవాలండి. ఈ పెరుగు వచ్చేసి ఒక టీ కప్పుడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెరుగు అయితే పలచగా లేకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగైతే చూసుకోవాలండి. అలాగే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా సామాను కూడా మిక్సీ పట్టించేసుకుని అది కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అలాగే మనము ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని అయితే సన్నగా పొడవుగా ఈ విధంగా తరుక్కుని అయితే బాగా వేయించుకోవాలండి. మనకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇవైతే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగైతే వేయించుకోవాలి. ఈ విధంగా నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఒకే ప్లేట్లో తీసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ కర్రీ కోసము, ఇందులో వచ్చేసి చిన్న సైజు పచ్చిమిరకాయలు అయితే 2, పెద్ద సైజు అయితే 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి అయితే మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది పెట్టినప్పుడు కొద్దిగా పలచగా ఉంటుంది. నేను వీడియోలో చూపించినట్టుగా దగ్గర పడేలాగైతే చూసుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి. అలాగే మనము రైస్ కోసము వాటర్ అయితే పెట్టుకోవాలండి. నేను వచ్చేసి ఈ గ్లాస్తో 3 గ్లాసు రైస్ అయితే వేసాను. ఒక్కొక్క గ్లాస్కి 1.5 వాటర్ అయితే వేయాలండి. అంటే మొత్తం కలిపి 4 గ్లాసులన్నర వాటర్ అయితే వేసాను. ఇందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. అలాగే సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలాగే పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఈ వాటర్ని అయితే మరగనివ్వాలి. ఇవి బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలండి. మనం నానబెట్టిన రైస్ని అయితే వాటర్ పూర్తిగా తీసేసి అప్పుడు వేయాలండి. ఈ విధంగా రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉంచాలండి. మనకి వాటర్ అయితే అయిపోయి ఈ విధంగా వస్తుంది. కొద్దిగా వాటర్ అయితే ఉంటుందండి. బాగా ఉడకనివ్వకూడదు. మనము అన్నం మెతుకుని పట్టుకుని విరిచేయమంటే విరిగిలా ఉండాలి. అంటే మీకు ఉడికిన తర్వాత ఇలా చూసుకోవాలండి. బాగా ఉడకనివ్వకూడదు. మీకు 80% కంటే తక్కువ ఉడకాలి. ఒక 70% ఉడికేదాకా చూసుకోండి. తర్వాత వేరే కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము రైస్ని అయితే వేసుకోవాలండి. చాలామంది అయితే బిర్యానీ కర్రీ వేస్తారు. నేను బిర్యానీ కర్రీ అయితే వేయనండి. ఎక్కువగా అడుగు పెట్టేస్తుంది కాబట్టి రైసే వేస్తాను. ఈ విధంగా రైస్ని 1 లేయర్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ కర్రీ కూడా వేసుకోవాలి. అలాగే మనము పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బిర్యానీ కర్రీ వేసుకోవాలి. పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలండి. ఈ విధంగా నేను 2 లేయర్స్ అయితే వేసానండి. తర్వాత 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేయాలండి. ఇది వచ్చేసి మనకి 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలన్నమాట. 10 మినిట్స్ దాకా కూడా మనము చిన్న మంట మీద మూత పెట్టేసి వదిలేయాలండి. ఆవిరి బయటకు పోకుండా అయితే చూసుకోండి. 10 మినిట్స్ తర్వాత అయితే నేను మూత తీసాను. ఒకసారి చూడొచ్చు మీరు. నేను గరిటె వెనక వైపు తిప్పి అయితే ఈ విధంగా గుచ్చుతున్నాను. మనకి వాటర్ ఏమైనా ఉంటే మనకు వాటర్ వస్తుందండి. కానీ ఒకసారి చూడొచ్చు మీరు. వాటర్ అయితే ఏమీ లేదు. మీకు ఇంకా వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇంకా 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉండేయచ్చండి.
చూసారు కదా, మనకి అడిగైతే ఎక్కడ పట్టలేదు, కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా ఉంది, ఉడికిపోయింది అనిపించింది అనుకోండి, పెద్ద మంటలో పెట్టేశారంటే వాటర్ త్వరగా అయిపోతుంది, అన్నం చిముడిపోకుండా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి మనకి ఎంత పలుకుల్లో వచ్చిందో. నేను చెప్పినట్టుగా కనుక ట్రై చేశారంటే చాలా బాగా వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.